అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సీరియల్ లాకెట్ మర్మం మొదటి భాగం. ఇది కూడా డిటెక్టివ్ యుగంధర్ పరిశోధన, రచన కొమ్మూరి సాంబశివరావు గారు. ఈ సీరియల్ కూడా 1963 నాటిది. మరి కథలోకి వెళ్దామా? సార్, మర్చిపోయారా, మనం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఇంటికి భోజనానికి వెళ్ళొద్దు అన్నాడు రాజు. యుగంధర్ చేతి గడియారం చూసుకున్నాడు. 9 గంటలకి ఇంకా 5 నిమిషాలుంది. మర్చిపోలేదు, వెళ్దాం అంటూ యుగంధర్ రివాల్వింగ్ కుర్చీలోంచి లేచి, ఇవాళ సోమవారం కదూ అడిగాడు రాజును చూసి. అవును, ఏ అన్నాడు రాజు. రేపు పొద్దున్న మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది, దానికి వెళ్ళాలి అని యుగంధర్ డ్రెస్ చేసుకునేందుకు లోపలికి వెళ్ళాడు. రాజు సిగరెట్ వెలిగించి కుర్చీలో కూర్చున్నాడు. ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. ఎవరో అంటూ రాజు కుర్చీలోంచి లేచాడు. మళ్ళీ తలుపు తట్టిన చప్పుడైంది. రాజు మొహం చిట్లించి తలుపు దగ్గరికి వెళ్ళాడు. గడియ తీసి తలుపు లాగాడు, కానీ తలుపు రాలేదు. ఎవరు బయట అని అరిచాడు. జవాబు లేదు. మరింత గట్టిగా తలుపు లాగాడు, రాలేదు. ఏమిటి రాజు అంటూ యుగంధర్ హాల్లోకి వచ్చాడు. ఎవరో తలుపు తట్టారు, తలుపు తెరుద్దామంటే రావటం లేదు అన్నాడు రాజు. యుగంధర్ తలుపు దగ్గరికి వెళ్ళి తను లాగి చూశాడు. తలుపు తెరుచుకోలేదు. ఎవరో బయట గడియ పెట్టారు అన్నాడు. మేడ మీదకి వెళ్ళి చూద్దాం అంటూ రాజు మేడ మీదకు దారి తీశాడు. యుగంధర్ రాజు వెనకాలే వెళ్ళాడు. బాల్కనీలోకి వెళ్ళి కిందకు చూశారు. వీధి చీకటిగా ఉంది. రోడ్డు దీపాలు దూరంగా వెలుగుతున్నాయి. గుమ్మం ముందు మెట్ల మీద ఒక ఆకారం కనిపించింది. ఆ ఆకారం పక్కన ఒక మనిషి మోకాళ్ళ మీద కూర్చుని ఏమో చేస్తున్నాడు. ఎవరది అరిచాడు యుగంధర్. యుగంధర్ కంఠం వినగానే మోకాళ్ళ మీద కూర్చున్న ఆ మనిషి చప్పున లేచి పరిగెత్తాడు. రాజు, త్వరగా వెళ్ళు అన్నాడు యుగంధర్. యుగంధర్ ఆ మాటలు అంటూ ఉండగానే రాజు బాల్కనీ కిందున్న కప్పు మీదకి గెంతి అక్కడి నుంచి రోడ్డు మీదకు దూకాడు. మెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ పడున్న ఆకారాన్ని ఒక్క క్షణం చూసి పారిపోయిన మనిషి వెళ్ళిపోయిన వైపు పరిగెత్తాడు. డిటెక్టివ్ యుగంధర్ కూడా కప్పు మీద నుంచి రోడ్డు మీదకి దిగాడు. మెట్ల మీద పడున్న మనిషి దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ మనిషి మాట్లాడలేదు. ఆయాసంతో కష్టంగా ఊపిరి పీలుస్తున్నాడు. యుగంధర్ వంగి అతని మొహంలోకి చూశాడు. నేను యుగంధర్ని. ఎవరు నువ్వు అడిగాడు మళ్ళీ. ఆ మనిషి కొద్దిగా కళ్ళు తెరిచాడు. యుగంధర్ని చూశాడు. మాట్లాడటానికి ప్రయత్నించాడు, కానీ నోటి నుంచి మాట పెగలలేదు. లా లా లాకెట్ కష్టంతో అని కళ్ళు మూశాడు. ఊపిరి ఆగిపోయింది. తల పక్కకు వంచేశాడు. యుగంధర్ మోకాళ్ళ మీద కూర్చుని అతన్ని పరీక్షగా చూశాడు. వీపులో కత్తి పొడవబడి ఉంది. మెట్ల మీద రక్తం మడుగు కట్టింది. తనను కలుసుకోవటానికి ఎవడో వచ్చాడు. అతను కలుసుకోకుండా ఇంకెవడో వచ్చి అతన్ని తన ఇంటి ముందు కత్తితో పొడిచాడు. ఎంత ధైర్యం అనుకుని యుగంధర్ పళ్ళు పటపట కొరికాడు. ఆ హంతకుడు ధైర్యం తలుచుకుని ఆశ్చర్యపోయాడు. అంతలో రాజు రొప్పుకుంటూ వచ్చి, చిక్కలేదు సార్ అన్నాడు. యుగంధర్ తల ఊపాడు. హంతకుడు దొరకడని యుగంధర్కి తెలుసు. రాజు అతను పరిగెత్తిన 2 నిమిషాలకు అతన్ని వెంబడించాడు. ఆలోగా అతను ఏ సందులోకో వెళ్ళి దాక్కుని ఉంటాడు. ఆ చీకట్లో అతను ఏ సందులోకి వెళ్ళింది, ఎక్కడ దాక్కున్నది కనుక్కోవటం కూడా దుర్లభం. ఎవరు సార్ ఇతను అడిగాడు రాజు మెట్ల మీద పడున్న దేహాన్ని చూస్తూ. ఎవరో మనం తెలుసుకోవాలి, అతను చెప్పలేడు అన్నాడు యుగంధర్. మెట్ల మీద పడి ఉన్న మనిషి వీపులో దిగబడి ఉన్న కత్తి, మెట్ల మీద మడుగు కట్టిన రక్తం రాజు చూశాడు. గుడ్ గాడ్, మన ఇంటి ముందరే, ఎంత ధైర్యం అన్నాడు. ఇంట్లో టెలిఫోన్ గణగణ మోగింది. రాజు, వెళ్ళి టెలిఫోన్ చేస్తున్నది ఎవరో కనుక్కో అన్నాడు యుగంధర్. రాజు త్వరగా ఇంట్లోకి వెళ్ళాడు. 2 నిమిషాల్లో తిరిగి వచ్చి, ఎవరో సార్ మీతోనే మాట్లాడాలట అన్నాడు. అక్కడే ఉండమని రాజుకు చెప్పి యుగంధర్ లోపలికి వెళ్ళాడు. హలో, యుగంధర్ స్పీకింగ్ అన్నాడు రిసీవర్ తీసుకుని. యుగంధర్ గారు, కొన్ని నిమిషాల ముందు మీ ఇంటి మెట్ల దగ్గర ఒక మనిషి చచ్చిపోయాడు. యుగంధర్ ఆశ్చర్యంతో అన్నాడు. ఆ మనిషి జేబులో ఉన్న వస్తువులు, అతను వేసుకున్న గుడ్డలు అన్నీ మీరు నాకు అందజేయాలి అన్నాడు అవతల నుంచి. నువ్వెవరు? మీ మెట్ల మీద పడి ఉన్న మనిషిని హత్య చేసిన మనిషిని. యుగంధర్ ఆశ్చర్యానికి అంతులేదు. నువ్వేనా హత్య చేసింది అన్నాడు. అవును, అతను మిమ్మల్ని కలుసుకోవటానికి వచ్చాడు. మిమ్మల్ని కలుసుకోకుండా చేయటానికి అతన్ని చంపాను. అతని దగ్గర ఒక వస్తువు ఉంది, అది నాకు కావాలి. అది వెతికి తీసుకునేలోగా మీరు రాకుండా ఉండేందుకు మీ ఇంటికి తలుపుకి బయట గొళ్ళెం పెట్టాను. కానీ వ్యవధి చాలలేదు. పూర్తిగా వెతికే లోపలే పారిపోవాల్సి వచ్చింది. అందుకే ఫోన్ చేస్తున్నాను.
చచ్చిపోయిన ఆ మనిషి దగ్గర ఉన్న వస్తువులు, అతను వేసుకున్న బట్టలన్నీ మీరు నాకు అందజేయాలి అన్నాడు. ఎందుకు అందజేయాలి? అందచేస్తే మీకు 10,000 రూపాయలు ఇస్తాను. చేయకపోతే మిమ్మల్ని హత్య చేయవలసి వస్తుంది. ఉత్త బెదిరింపు కాదు, జాగ్రత్త. ఎప్పుడు ఎక్కడ అవి నాకు అందజేయాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అని అతను రిసీవర్ పెట్టేశాడు. యుగంధర్ డిస్కనెక్ట్ చేసి వెంటనే టెలిఫోన్ ఎక్స్చేంజ్కి ఫోన్ చేశాడు. ఆపరేటర్, చాలా అర్జెంటు, ఇప్పుడే ఒక్క క్షణం కింద నాకెవరో టెలిఫోన్ చేశారు. ఎక్కడి నుంచి ఫోన్ చేసింది చెప్పండి, అర్జెంట్ అన్నాడు. ఒక్క నిమిషం అని, సారీ సార్, ఆళ్వారుపేట పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి టెలిఫోన్ చేశారు ఎవరో అన్నది ఆపరేటర్ 2 నిమిషాల తర్వాత. థ్యాంక్స్ అని యుగంధర్ టెలిఫోన్ డిస్కనెక్ట్ చేసి ఇంకో నెంబర్ తిప్పాడు. హలో, స్వరాజ్యరావు గారు ఉన్నారా? యుగంధర్ని మాట్లాడుతున్నాను. స్వరాజ్యరావు గారు, దయచేసి వెంటనే మా ఇంటికి రండి. ఏమిటి విశేషం? నా ఇంటి ముందు హత్య జరిగింది, శవం నా ఇంటి మెట్ల మీద పడుంది అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు. యుగంధర్ మెట్ల దగ్గరికి రాగానే, శవాన్ని లోపలికి తీసుకెళ్దామా సార్ అన్నాడు రాజు. వద్దు, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు 5 నిమిషాల్లో వస్తున్నాడు అన్నాడు యుగంధర్. ఇక గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద మెడ్రాస్కి వస్తోంది ఒక ఎంజీ స్పోర్ట్స్ కార్. అందులో ఒకే ఒక మనిషి ఉన్నాడు. అతనే డ్రైవ్ చేస్తున్నాడు. అతని పేరు ప్రసాద్. 25 ఏళ్లుంటాయి. సదరన్ మైకా మైన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అతను. అతని నివాసం మద్రాసులో, కంపెనీ గూడూరులో ఉంది. ప్రతి సోమవారం ఉదయం గూడూరుకు బయలుదేరతాడు. సాయంకాలం దాకా గూడూరులో ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటాడు. సాయంకాలం గూడూరు నుంచి బయలుదేరి మద్రాసు వస్తాడు. వారానికి ఒకరోజే ఆఫీస్ వ్యవహారాలు చూస్తాడు. అతను లేనప్పుడు కంపెనీ వ్యవహారాలు నిర్వహించడానికి మేనేజరు, ఉద్యోగులు ఉన్నారు. ప్రసాద్ ఆ రోజు రాత్రి 10 గంటలకు గూడూరులో బయలుదేరాడు. ఎక్కువ పని ఉండటం వల్ల ఆవేళ ఆలస్యమైంది. 12 గంటలకు మద్రాసు చేరుకోవచ్చు అనుకున్నాడు. గూడూరు నుంచి 20 మైళ్ళు ప్రయాణం చేశాక కారు పంచర్ అయింది. చక్రం మార్చుకునేందుకు అరగంట పట్టింది. ఆలస్యమైతే అతని తల్లి కంగారు పడుతుంది. అందుకని కారు వేగం పెంచాడు. కారు హెడ్లైట్స్ వెలుగులో ట్రంక్ రోడ్డు 2 పర్లాంగుల వరకు కనిపిస్తోంది. రోడ్డుకి 2 వైపులా నల్లగా రాక్షసుల్లా పెద్ద చెట్లున్నాయి. చల్లని గాలి వీస్తోంది. ఆ గాలికి ప్రసాద్ జుట్టు రేగుతోంది. కోటు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించాడు. గట్టిగా పొగ పీల్చి నెమ్మదిగా వదులుతున్నాడు. ఉన్నట్టుండి సిగరెట్ నోట్లోంచి జారి కింద పడింది. ఆశ్చర్యంతో రోడ్డు మీదకి చూశాడు. సడన్ బ్రేక్ వేశాడు. కీచుమంటి కారు ఆగింది. ప్లీజ్ నన్ను కారు ఎక్కనివ్వండి, మద్రాసు తీసుకెళ్ళండి, త్వరగా తలుపు తెరవండి అన్నది ఒక యువతి అతని దగ్గరకు పరిగెత్తుకొచ్చి. ప్రసాద్ నోట మాట రాలేదు. కారు పక్కన నిలబడ్డ ఆ యువతిని ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఆ అమ్మాయికి 15 ఏళ్లుంటాయి. తెల్లని జార్జెట్ చీర, లేత నీలం రంగు జాకెట్, పొడుగాటి జడ, మంచి పొడుగు, శిల్పి చెక్కిన విగ్రహంలా ఉంది. దీపాల వెలుగులో ఆమె ఒంటి రంగు మెరిసిపోతోంది. తలలో పెట్టుకున్న మల్లెపూల దండ చెదిరి ఒక పక్కకు వేలాడుతోంది. ప్లీజ్ త్వరగా స్టార్ట్ చేయండి అన్నదామె కారు తలుపు తీయటానికి ప్రయత్నిస్తూ. ప్రసాద్కి దెయ్యాల్లోనూ భూతాల్లోనూ నమ్మకం లేదు. కానీ ఒక నిమిషం స్తంభించిపోయాడు. ట్రంక్ రోడ్డు మీద నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో నిశిరాత్రి 11 గంటల వేళ అపురూప సౌందర్యవతి అయిన ఒక యువతి ఆకాశంలోంచి దిగొచ్చినట్టు తన కారు ముందు సాక్షాత్కరించటం ప్రసాద్ని దిగ్భ్రమపరిచింది. కొంచెం తేరుకొని, ఎవరు మీరు అన్నాడు. ఆమె కళ్ళు భయంతో బెదురుతూ రెపరెపలాడుతున్నాయి. పెదెమలు వణుకుతున్నాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూసి, ప్లీజ్ త్వరగా తలుపు తీయండి, తర్వాత చెప్తాను అన్నది వణికిపోతూ. ప్రసాద్ తొంగి చూశాడు. కొంచెం దూరంలో ఒక ఇల్లు కనిపించింది. అందులో మిణుకు మిణుకుమంటూ ఒక దీపం వెలుగుతోంది. మీరా ఇంట్లోంచి వస్తున్నారా అడిగాడు. ఆమె కోపంగా చూసింది. మిస్టర్, ఊరికే ప్రశ్నలు వేయక త్వరగా తలుపు తీయండి అంది. ఒక అందమైన అమ్మాయి అర్ధరాత్రి పూట ఒంటిగా వచ్చి కారు ఎక్కుతానంటే సామాన్యంగా ఏ యువకుడైనా ఎగిరి గంతేసి కారు తలుపు తెరుస్తాడు. ఈ సంఘటన మద్రాసులో జరుగుంటే ఏ ప్రశ్న అడగకుండా ఆమెను కారు ఎక్కించుకుని బీచ్కి వెళ్ళేవాడు ప్రసాద్. కానీ ఈ సంఘటన జానపద కథలో సంఘటనలాగా ఉంది అతని మనసుకి. ఆమె పల్లెటూరు మనిషి కాదు, చదువుకున్న స్త్రీ. ఎక్కడి నుంచి వచ్చింది? అర్ధరాత్రి ఆ ట్రంక్ రోడ్డు మీద ఏం చేస్తోంది? ప్రసాద్ వంగి కారు తలుపు తీసి ఎక్కండి అన్నాడు. ఆమె కారులో అడుగు పెడుతూ ఉండగా వెనక నుంచి ఎవడో పరిగెత్తుకొచ్చి ఆగు అని అరిచాడు. ఆ అమ్మాయి బెదిరిపోయి వెనక్కి తిరిగి చూసింది. ప్రసాదు అటు చూశాడు. సరోజ, ఏమిటి అఘాయిత్యం, ఎక్కడికి వెళ్తావు అని కేకేశాడు. ఆ మనిషి నెమ్మదిగా కారు దగ్గరికి వచ్చాడు. కారులో కూర్చున్న ప్రసాద్ని తేరిపారా చూసి, ఐఎమ్ సారీ మిస్టర్, మా అమ్మాయి అనవసరంగా మీ కారు ఆపి మీకు శ్రమ ఇచ్చింది. రా సరోజరా అన్నాడు.
ప్రసాద్ అతన్ని పరీక్షగా చూశాడు. కారు హెడ్లైట్స్ ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. ఆ వెలుగులో అతని రూపం స్పష్టంగా కనిపించింది. 45-50 ఏళ్ల మధ్య ఉంటుంది. అతని వయసు. పొట్టిగా లావుగా ఉన్నాడు. ప్యాంటు లోపలికి షర్టు కోటు వేసుకున్నాడు. బట్టతల, కళ్ళద్దాలు. ఈ అమ్మాయి మీ అమ్మాయా అడిగాడు ప్రసాద్. అవునండి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను అన్నాడు నవ్వుతూ. కారు దగ్గరికి వచ్చి సరోజ చేయి పట్టుకున్నాడు. నేను అక్కడికి రాను, నన్ను చంపినా రాను అని అరిచింది ఆమె. అతను ఆమెను ఉరిమి చూశాడు. గొడవ చేయకు రా అని చేయి పట్టుకుని లాగాడు. నన్ను నరికినా సరే రాను అని అరిచింది ఆమె. మీరిక వెళ్ళండి మిస్టర్, ఐఎమ్ సారీ ప్రసాద్తో అని ఆ అమ్మాయి చేయి పట్టుకుని లాగుతూ చెరచెరా నడవసాగాడు. ఒక నిమిషం ఆగండి అంటూ ప్రసాద్ కారు దిగాడు. అతని దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి ఎవరు, మీరెవరు, ఎందుకింత రాత్రి వేళ ఎక్కడున్నారు, ఎందుకు ఈ అమ్మాయి కంగారుగా పరిగెత్తుకొచ్చింది, మొదట ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మరీ తీసుకెళ్ళండి ఈ అమ్మాయిని అన్నాడు టీవీగా. ప్రసాద్ 6 అడుగుల పొడుగు మనిషి. అవతల మనిషి అతని భుజాల వరకు కూడా లేడు. అతను ప్రసాద్ను ఒకసారి ఎగాదిగా చూసి చిన్నగా నవ్వి ఈ అమ్మాయి నా కూతురు, నెల్లూరులో ఒక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తున్నాను, ఎందుకో చెప్పవలసిన అవసరం లేదు, మీరు ఊహించుకోవచ్చు, దయచేసి ఇక వెళ్ళండి మిస్టర్. నేను ఊహించలేను, మీరే చెప్పండి, ఈ అమ్మాయికి జబ్బేమిటి, మతి చెలించింది అన్నాడు. అతను ఆ మాట అనగానే ఆ అమ్మాయి అంత అబద్ధం, ఉత్తది, మీరు నన్ను విడిచి వెళ్ళకండి, వీళ్ళు నన్ను చంపేస్తారు అంది. ఆ ముసలి మనిషి చేతులు విదిలించుకొని ప్రాధేయపూర్వకంగా ప్రసాద్ చేతులు పట్టుకుంది. మిస్టర్, అనవసరంగా కాలం వృధా చేస్తున్నారు, మీరిక వెళ్ళండి అన్నాడు ఆ మనిషి. ప్రసాద్కి ఏం చేయాలో తోచలేదు. ఆ అమ్మాయి దీనంగా తన వంక చూసినప్పుడు ప్రసాద్ గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. ఏదో బాధ్యత తన మీద ఉన్నట్టు, ఆ బాధ్యత తను నిర్వహించకపోతే జీవితాంతం తన అంతరాత్మ తనను బాధ పెడుతుందని అనుకున్నాడు. ఐఎమ్ సారీ, మీరు చెప్పేది నిజమై ఉండొచ్చు, కాకనూపోవచ్చు, ఈ అమ్మాయి చెప్పిందే నిజమై ఉండొచ్చు, మీరిద్దరూ కారెక్కి నాతో రండి, ఇంకో 10 మైళ్ళు వెళ్తే పోలీస్ స్టేషన్ వస్తుంది, ఈ అమ్మాయి నిజంగా మీ కూతురు అయినట్టయితే వైద్యానికి నెల్లూరు తీసుకెళ్తూ ఉండటం నిజమైతే పోలీసులకు ఆ విషయం చెప్పి ఈ అమ్మాయిని మీ వెంట తీసుకెళ్లొచ్చు, రండి అన్నాడు. మీతో కూడా వచ్చేందుకు పోలీసుల చుట్టూ తిరిగేందుకు నాకు టైం లేదు, మాట్లాడకుండా మర్యాదగా మీ దారిని మీరు వెళ్తారా, చాలా కఠినంగా బెదిరింపుగా అన్నాడు అతను. ఆ ముసలతను. వెళ్ళను, ఆ అమ్మాయి చేయి పట్టుకుని లాక్కండి, విడవండి అన్నాడు ప్రసాద్. నువ్వెవరు చెప్పేందుకు అంటూ ఆ ముసలతను సరోజ చేయి పట్టుకుని గట్టిగా లాగాడు. ప్రసాద్కి ఒళ్ళు మండిపోయింది. పిడికిలి బిగించి మర్యాదగా చెప్తున్నాను, ఆ అమ్మాయి చేయి పట్టుకుని లాగకండి అన్నాడు. అతని మాటలు వినిపించుకోలేదు ఆ ముసలతనం. ఆ అమ్మాయిని రా అంటూ మళ్ళీ లాగాడు. ప్రసాద్కి కోపం రేగిపోయింది. బలం కొద్దీ గడ్డం కింద ఒక దెబ్బ కొట్టాడు అతన్ని. ఆ ఒక్క దెబ్బకే అతను కుప్పగా నేలకూలాడు. రా అమరా వెళ్దాం అన్నాడు ప్రసాద్. ఒక్క క్షణం సందేహిస్తూ నిలబడింది. నేల మీద కుప్పగా పడున్న అతన్ని చూసి ప్రసాద్ ముఖం చూసింది. పదండి అని ప్రసాద్ కారు వైపు తిరిగింది. ప్రసాద్ కూడా వెనక్కి తిరిగి 2 అడుగులు వేశాడు. చేతులెత్తు, కదలకు అన్న మాటలు వినిపించాయి వెనక నుంచి. నువ్వెవరు అడిగాడు ప్రసాద్. వెనక్కి తిరక్కు, మాట్లాడకుండా చేతులెత్తు. ప్రసాద్ చేతులు ఎత్తక తప్పింది కాదు. దారిన పోయేవాడివి మాట్లాడకుండా వెళ్ళక అనవసరపు విషయాల్లో ఎందుకు జోక్యం కల్పించుకున్నావు, నడువు ముందుకి అని వెనక నుంచి మాటలు వినిపించాయి. ఎవరో తన దగ్గరకు వస్తున్నట్టుగా అడుగుల చప్పుడు బట్టి తెలుసుకున్నాడు ప్రసాద్. అతను ప్రసాద్ వీపుకి ఏదో ఆనించి పెట్టాడు. ఏదో అది పిస్తోల్ అని ప్రసాద్కు ఊహించడం కష్టం కాలేదు. కారెక్కి స్టార్ట్ చేసి తిన్నగా వెళ్ళు, వెనక్కి తిరక్కు, 2 పర్లాంగుల దాకా రోడ్డు కనపడుతుంది, నీ కారు టెయిల్ లైట్ చూస్తూ ఉంటాను, కారు ఆపావా నీ ప్రాణం దక్కదు, పో అన్నాడు అతను. వెనక నిలబడి ఉన్న ఆ యువతిని చూడటానికి కూడా అవకాశం లేకపోయింది ప్రసాద్కి. ఆ అమ్మాయిని ధైర్యంగా ఉండమని చెప్పడానికి కూడా వీలు లేకపోయింది. తను ఏమాత్రం కదిలినా ఆ మనిషి వీపులో పిస్తోలు పేలచ్చు. నిస్సహాయరాలైన యువతిని ఆపదలో వదిలి వెళ్ళిపోయే బీరుడు కాదు ప్రసాద్. కానీ ఆ పరిస్థితుల్లో అతను చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఆమెను తను రక్షించలేడు. ప్రసాద్ కారెక్కాడు. లైట్లు వెలిగించి కారు స్టార్ట్ చేయి అన్నాడు పిస్తోలు పట్టుకున్న మనిషి. ప్రసాద్ కారు స్టార్ట్ చేసి ఒక పర్లాంగ్ వెళ్లేలోగా 3వ గేరు మార్చి టాప్ గేర్ వేశాడు. లైట్లు ఆర్పేశాడు. చీకట్లోనే కారు తోలాడు. పర్లాంగ్ వెళ్ళి యాక్సిలేటర్ మీద నుంచి కాలు తీయకుండా బుర్రుమని శబ్దం చేస్తూ 2వ కాలుతో బ్రేక్ నొక్కి కారు ఆపాడు. న్యూట్రల్ గేర్ వేశాడు. జేబులోంచి సిగరెట్ కేసు తీసి దాన్ని యాక్సిలేటర్ మీద పెట్టాడు. ఆ బరువుకి యాక్సిలేటర్ కిందకి దిగింది. కారు బుర్రుమని శబ్దం చేస్తూనే ఉంది. కారు వెనక్కి వెళ్ళి డిక్కీ తెరిచి అందులోంచి లావుపాటి ఇనప కడ్డీ ఒకటి తీసుకున్నాడు. దాన్ని చేత్తో పట్టుకుని రోడ్డు పక్కన చెట్ల మధ్య నుంచి వెనక్కి నడవసాగాడు.
ఆ అమ్మాయిని దుష్టుల బారి నుంచి ఎలాగైనా తప్పించాలన్న నిశ్చయంతో చప్పుడు చేయకుండా అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళాడు. ఇక డిటెక్టివ్ యుగంధర్ ఇంటి ముందు పోలీస్ జీపు, వ్యాను, సైరను ఊదుకుంటూ వచ్చి ఆగాయి. మీ ఇంటి ముందు హత్య జరిగిందా? విచిత్రంగా ఉందే, అంత తెగించిన హంతకుడెవరు అంటూ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు జీబులోంచి దిగాడు. యుగంధర్ చిన్నగా నవ్వి, నన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు కనుకనే హత్య చేయబడ్డాడు ఇతను అన్నాడు మెట్ల కింద పడున్న శవాన్ని చూపించి. ఇన్స్పెక్టర్ వెనకే పోలీస్ వ్యాన్లోంచి ఫోటోగ్రాఫర్లు, కానిస్టేబుల్స్ దిగారు. చుట్టుపక్కల ఇళ్లవాళ్ళు హడావిడి చూసి వీధిలోకి వచ్చి యుగంధర్ ఇంటికి ఎదురుగా గుంపుగా పోగయ్యారు. జనం శవం దగ్గరికి రాకుండా లాఠీలు పట్టుకుని ఇద్దరు కానిస్టేబుల్స్ ఆపుతున్నారు. ఇక్కడ దీపం ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నాడు స్వరాజ్యరావు. రాజు గబగబా ఇంట్లోకి వెళ్ళాడు. 5 నిమిషాల్లో 2 ఎలక్ట్రిక్ దీపాలు తెచ్చి తలుపుకున్న గడియకు తగిలించాడు. స్విచ్ వేయగానే ఫ్లడ్ బల్బులాగా పెద్ద వెలుగు శవం మీద పడింది. ఏం జరిగిందో చెప్పండి అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ విపులంగా జరిగిందంతా చెప్పాడు. నా సహాయం కోరటానికి, నాతో ఏదో చెప్పుకోవటానికి ఇతను నా దగ్గరికి వచ్చాడు. నన్ను కలుసుకోకుండా మెట్ల మీద హత్య చేయబడ్డాడు. ఇతని దగ్గర ఏదో ఉందట, అది హంతకుడికి కావాలట. అదేమిటో ముందు తెలుసుకుందాం అంటూ యుగంధర్ మోకాళ్ళ మీద వంగి శవాన్ని 1 నిమిషం పరీక్షగా చూశాడు. తర్వాత శవం ఒంటి మీద ఉన్న షర్టు జేబు వెతికాడు. చార్మినార్ సిగరెట్ ప్యాకెట్, అందులో 6 సిగరెట్లు, ఒక అగ్గిపెట్టె, 6 అణాలన్నర చిల్లర ఉన్నాయి అందులో. అతని ప్యాంటు జేబులు వెతికాడు. ఒక జేబు రూమాలు తప్ప ఇంకేమీ లేవు. ఆశ్చర్యంగా ఉంది. ఏదో విలువైంది, హంతకుడికి చాలా ముఖ్యమైన వస్తువు ఏదో ఉండాలి తన దగ్గర. దానికోసమే హంతకుడు వెతికాడు. హంతకుడికి అది దొరకలేదు. అందుకే ధైర్యం చేసి నాకు టెలిఫోన్ చేశాడు. హంతకుడు పారిపోయినప్పటి నుంచి నేను శవం దగ్గరే ఉన్నాను. ఎవరు ఏది ఎత్తుకుపోయే అవకాశమే లేదు అన్నాడు యుగంధర్. హంతకుడు కత్తి తీయగానే ఇతనే ఆ వస్తువు ఈ దరిదాపులు ఎక్కడన్నా పడేశాడేమో అన్నాడు రాజు. అవును, వెతుకుదాం అంటూ స్వరాజ్యరావు మెట్ల చుట్టూ రోడ్డు మీద పేవ్మెంట్ పక్కల జాగ్రత్తగా వెతికాడు. ఏదీ కనపడలేదు అన్నాడు 5 నిమిషాల తర్వాత. తనకు కావలసిన వస్తువు ఇతని దగ్గర ఉందని హంతకుడు పొరపడి ఉండొచ్చు అన్నాడు రాజు. యుగంధర్ మాట్లాడకుండా శవాన్ని పరీక్షించడం ప్రారంభించాడు. అతనికి 50 ఏళ్లుంటాయి. చేతుల మీద, కాళ్ళ మీద ఎర్రని గీతలున్నాయి. చర్మం వరుసుకుపోయి ఉంది. కొద్దిగా రక్తం కారి ఎండిపోయింది. ఇది జరిగి అట్టేసేపు కాలేదు. అంటే 1-2 గంటల క్రితం ఈ మనిషి తన చేతులకి, కాళ్ళకి కట్టి ఉన్న తాళ్లను తెంపుకొని ఉండాలి. అలా తెంపుకుంటున్నప్పుడు చర్మం వరుసుకుపోయింది. ఇదేమిటి, తల మీద సరిగ్గా మెదడు దగ్గర 1 అంగుళం మేర వెంట్రుకలు లేవు. జుట్టు రాలిపోవటం వల్ల ఇలా కాలేదు. ఇక్కడ రక్తం గడ్డగట్టుకుంది. పాపం ఎవరో తల మీద వెంట్రుకలు పీకారు. ఎంత బాధ కలిగిందో. గుడ్ గాడ్, చెవి చివర చర్మం కత్తిరించారంటూ యుగంధర్ నిట్టూర్చాడు. ఈ ఘోరం చూడండి ఇన్స్పెక్టర్, చేతి వేళ్ళకి, కాళ్ళ వేళ్ళకి కూడా గోళ్లు లేవు, రక్తపు ముద్దలు. ఎవరో ఇతన్ని చిత్రహింస పెట్టారు అన్నాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ రాజు శవం దగ్గరికి వెళ్ళి తొంగి చూసి చూడలేక మొహాలు తిప్పేసుకున్నారు. ఎవడో రాక్షసుడు చేసుండాలి ఈ పని. మనిషి అయిన వాడెవడో ఇంత కర్కోటకంగా హింసించడు అన్నాడు స్వరాజ్యరావు కనుగుడ్లు పెద్దవి చేసి పళ్ళు పటపటా కొరుకుతూ. మనుషుల్లో రాక్షసులు, దేవతలు ఉంటారు. రాక్షసులు లాంటి వాళ్ళు ఉండబట్టే స్వార్థం కోసం ఎటువంటి క్రూర కార్యకలాపాలైనా సిద్ధపడే వాళ్ళు ఉండబట్టే హత్యలు జరుగుతూ ఉంటాయి. ఇతన్ని ఈ విధంగా హింసించిన ఆ కిరాతకుడిని ఏం చేసినా పాపం లేదు. మనిషిని హింసించడానికి ఇంతకన్నా క్రూరమైన విధం ఎవరు ఊహించగలరు అన్నాడు యుగంధర్. మై డియర్ యుగంధర్, ఈ హంతకుడు ఎవడో చాలా తెగించిన వాడై ఉండాలి. మీ ఇంటి ముందు హత్య చేయటమే కాక హత్య చేశానని వెంటనే మీకు టెలిఫోన్ చేసి చెప్పాడు. అంతేకాక శవం ఒంటి మీద బట్టలు, వస్తువులు తనకు తెచ్చివ్వమని, మీకు డబ్బిస్తానని, లేకపోతే చంపుతానని బెదిరించాడు. ఈ హంతకుడిని మనం వెంటనే పట్టుకోవాలి అన్నాడు స్వరాజ్యరావు ఆవేశంతో. యుగంధర్ తల ఊపి, అవును, హత్య చేయబడ్డ ఈ మనిషి ఎవరో మనం తెలుసుకోవాలి ముందు అన్నాడు. స్వరాజ్యరావు సార్జెంటును పిలిచి ఫోటోలు తీయించమని, అంబులెన్స్ రాగానే శవాన్ని మార్చురికి తీసుకెళ్లమని, ఈలోగా శవం జేబులోని వస్తువులను, శవం ఒంటి మీద గుడ్డలను జాగ్రత్తగా తీసి లోపలికి తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చి మనం లోపలికి వెళ్దాం అన్నాడు. ముగ్గురు యుగంధర్ కన్సల్టింగ్ గదిలోకి వెళ్ళారు. ఏం చేయదలుచుకున్నారు యుగంధర్ అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ని సూటిగా కళ్ళల్లోకి చూస్తూ. యుగంధర్ ప్రశ్నార్థకంగా చూశాడు. రాజు నవ్వి, ఆ టెలిఫోన్ కాల్ విషయం అడుగుతున్నారు ఇన్స్పెక్టర్ అన్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తానన్నాడుగా, కాచుకుందాం అని యుగంధర్ అంటూ ఉండగానే టెలిఫోన్ మోగింది. యుగంధర్ రిసీవర్ తీసుకుని హలో అన్నాడు. నేనే, ఏం నిశ్చయించారు వినపడింది అవతల నుంచి. అది హంతకుడి కంఠస్వరం. యుగంధర్ రాజుకి ఏదో సంజ్ఞ చేశాడు. ఇన్స్పెక్టర్ హాల్లోంచి బయటికి పరిగెత్తాడు. చెప్పు, ఏమిటి?
మీరు కానీ మీ అసిస్టెంట్ కానీ ఈ రాత్రి ఆ సామాన్లు తీసుకుని తిన్నగా చెంగల్పట్టుకు వెళ్ళి స్టేషన్ వెయిటింగ్ రూమ్లో నిద్రపోండి. తెల్లవారి సూర్యోదయం కాగానే లేచి చెంగల్పట్టు నుంచి మధురకు వెళ్ళే రోడ్డు మీద నడవటం ప్రారంభించండి. మధ్యాహ్నం 1 గంట దాకా ఆ రోడ్డు మీదే నడుస్తూ ఉండాలి. ఆలోగా ఆ రోడ్డు మీద ఎక్కడో అక్కడ నేను వచ్చి మీ దగ్గర నుంచి ఆ వస్తువులు తీసుకుంటాను. వస్తువులన్నీ ఒక పెట్టెలో పెట్టి తీసుకురండి. నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారా, మీకు ముప్పు తప్పదు అని టెలిఫోన్ పెట్టేశాడు అవతల మనిషి. అదండి మరి మొదటి భాగం. రెండో భాగంలో చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.